టు నేత్రాస్ లెన్స్. నా బ్యాక్గ్రౌండ్ లో విశ్వాస్ చూస్తున్నారు కదా, ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జ్ నుండి పరుగులు తీస్తున్న రైలు. యాక్చువల్లీ ఈ బ్రిడ్జ్ కోసం ఒక రాజు కలగన్నాడు. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లాను కలిపే 272 కిలోమీటర్ల రైలు మార్గం కోసం తపన పడ్డాడు. తన రాజ్యానికి రైలు మార్గం కావాలని బలంగా కోరుకున్నాడు. ఆ రాజు కలలు గన్నది 1902లో, అంటే ఇప్పటికీ దాదాపు 125 ఏళ్లు. అప్పటికి బ్రిటిషర్స్ భారతదేశాన్ని పాలిస్తున్నారు. సో తమ అవసరాల కోసం ఎన్నో ప్రాంతాల్లో రైళ్లు వేశారు. అండ్ పక్కనే ఉన్న తన రాజ్యంలో కూడా రైలు మార్గం వేయండని బ్రిటిషర్స్ ను పిలిపించాడు. బట్ బ్రిటిషర్స్ చేతులెత్తేశారు. కారణం, ఆ రైలు మార్గం కోసం బ్రిడ్జ్ కట్టాలి. బ్రిటిషర్స్ బ్రిడ్జ్లు కట్టలేదా? కట్టారు, చాలా కట్టారు. కానీ ఆ రాజ్యంలోని హిమాలయ పర్వతాల్లో భూకంపాలొచ్చే ప్రదేశంలో ఎప్పుడు వరదలు విరుచుకుపడతాయో తెలియని ఆ నేలలో ఏడాదిలో 6 నెలల పాటు దట్టమైన మంచు కురిసే ఆ ప్రాంతంలో గడ్డ కట్టే చలిలో కాలి నడకన వెళ్లడమే కష్టంగా ఉండే లోయలో రైల్వే బ్రిడ్జ్ కట్టడం దాదాపుగా అసంభవం అని చెప్పి వదిలేశారు. ఇక సస్పెన్స్ వద్దు. ఆ రాజు పేరు మహారాజా ప్రతాప్ సింగ్. మహారాజా హరిసింగ్ కంటే ముందు జమ్మూ కాశ్మీర్ పాలించిన రాజితను. సో ఆనాటి కాశ్మీర్ రాజు కలగన్న కళ మోదీ ప్రభుత్వంలో తీరింది. ఈ రైల్వే మార్గం, మరీ ముఖ్యంగా చీనాపై కట్టిన వంతెన ఒక మార్వెల్ ఆఫ్ ఇంజనీరింగ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ బ్రిడ్జ్ అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది. మిగతా చోట్ల బ్రిడ్జ్ ఉండడం వేరు, చీనా రైల్వే బ్రిడ్జ్ కాల పరీక్షను తట్టుకుని నిలబడడం వేరు. గడ్డ కట్టే చలి, విపరీతమైన గాలులు, అప్పుడప్పుడు పలకరించే భూకంపాలు, భారీ వర్షాలు, విరిగిపడే కొండ చర్యలు, ఇలా ఎన్నో విపత్కర పరిస్థితులు. -20°C లోనూ ఈ బ్రిడ్జ్ కి ఏం కాదు. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా తట్టుకోగలదు. 120 ఏళ్ల పాటు నిలబడుతుంది. ఇదొక ఎర్త్ క్వేక్ ప్రూఫ్. అంటే 8 తీవ్రతతో భూకంపం వచ్చినా సరే దృఢంగా నిలబడుతుంది. బాంబ్ బ్లాస్ట్లను సైతం తట్టుకుంటుంది. 40 టన్నుల TNT పేలుడు పదార్థాలు పెట్టి పేల్చినా సరే చెక్కు చెదరదు. పైగా ఈ బ్రిడ్జ్ మీద నుండి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. అందుకే దీన్ని ఇంజనీరింగ్ మార్వెల్ అంటున్నది. ఇక్కడే అంశీ కేబుల్ బ్రిడ్జ్ ఉంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వంతెనిది ఇండియాలోనే మొదటి రైల్వే కేబుల్ బ్రిడ్జ్. 96 కేబుల్స్ ఈ బ్రిడ్జ్ ని మోస్తూ ఉంటాయి. ఇది కూడా ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకోగలదు. గంటకు 213 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా ఏం కాదు. గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లొచ్చు దీనిపై. అసలు ఈ రైలు మార్గాన్ని చీనాపై కట్టిన వంతెన్ను ఎందుకింత గొప్పగా చెప్పుకోవాలి? ప్రధానంగా 2 కారణాలు. నెంబర్ 1, ఇలాంటి ఒక బ్రిడ్జ్ నిర్మించడానికి స్పెషల్ స్కిల్స్ కావాలి. ఇప్పటిదాకా అమెరికా, యూరప్ దేశాల్లో కూడా ఇలాంటి బ్రిడ్జ్ కట్టింది లేదు. సో భారత ఇంజనీర్ల మేధో మథనం ఇది. ఎందుకంటే ఈ రూట్ కోసం 38 సొరంగాలు తవ్వారు. అది కూడా మంచు కప్పుకుని ఉండే హిమాలయ పర్వతాల్లో. టనల్స్ అంటే ఇలా వచ్చి అలా వెళ్లిపోయేంత చిన్నవి కావు. ఈ మొత్తం సొరంగాల పొడవే 119 కిలోమీటర్లు. వీటిల్లో అత్యంత పొడవైనది 49వ సొరంగం. ఇదొక్కటే 12.75 కిలోమీటర్స్. అంటే సికింద్రాబాద్ నుండి పటాన్ చెరు దాకా సొరంగం తవ్వితే ఎంత ఉంటుందో అంత పొడవైనది. పైగా ఈ 277 కిలోమీటర్ల రైలు మార్గంలో 975 వంతెనలు కట్టారు. ఈ వంతెనల పొడవే 13 కిలోమీటర్లు. ఈ 975 వంతెనల్లో ఒకటే చీనా రైల్వే బ్రిడ్జ్. ఇది రివర్ బెడ్ నుండి 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీని కింద ఐఫిల్ టవర్ ను పెట్టినా ఇంకా ఐఫిల్ టవర్ పట్టేంత ఎత్తైన వంతెన. అయితే ఈ రైలు మార్గంలో ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ కావాల్సి వచ్చింది. అదే ఇందాక చెప్పుకున్న కేబుల్ బ్రిడ్జ్. 195 మీటర్ల ఎత్తును కట్టారు దీన్ని. అమెరికా, స్విట్జర్లాండ్, యూరప్ ఏ దేశం తీసుకున్నా సరే ఎక్కడా లేదు ఇలాంటి బ్రిడ్జ్. అండ్ గొప్పగా చెప్పుకోవాల్సిన సెకండ్ రీజన్, పహల్గామ్ దాడి నుంచి ఎప్పుడో బయటపడ్డాం, మా ఫోకస్ అంతా అభివృద్ధి పైనే అని ప్రపంచానికి చెప్పడానికి ఇదో మంచి సందర్భం. కాశ్మీర్ ను భారత్ పట్టించుకోవడం లేదని అంతర్జాతీయ వేదికలపై అరిచి గోల చేస్తోంది పాకిస్తాన్. కానీ కాశ్మీర్లో తప్ప ప్రపంచంలో ఇలాంటి అద్భుతం మరెక్కడా లేదని చూపించిన సందర్భం ఇది. ఫైనల్ గా ఒక మాట, కాశ్మీర్లో మనం ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టిస్తున్నాం. పాకిస్తాన్ మాత్రం టెర్రరిస్టులను పోషిస్తూ బతుకుతోంది. సో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఉగ్రవాదుల అడ్డాగా మారిస్తే జమ్మూ కాశ్మీర్ ను డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ గా మారుస్తున్నాం.